దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. జెన్కోలో సీగా పనిచేసిన రమేష్ గొప్పతనం ఏంటి, ప్రత్యేకత ఏంటి, ఆయన స్ఫూర్తి ఏంటి అనేది జెన్కోలో ఎస్సీగా పనిచేస్తున్న పివి నాయుడు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్ గారు జెన్కోలో చీఫ్ జనరల్ మేనేజర్గా ఆయన పనిచేశారు ఈఆర్పీలో హైదరాబాద్లో. రమేష్ గారు కొత్తగూడెంలో నేను ఏడీగా ప్రమోషన్ మీద వచ్చినప్పుడు మేము కలిసి కేటీపీఎస్ 5th స్టేజ్లో ఆయన ఐఎన్సీలో పనిచేశారు, నేను క్యామ్లో వర్క్ చేసేవాడిని. సో ఇద్దరం కొలీగ్స్గా ఉండేవాళ్ళం. ఇంటి దగ్గర కూడా కాలనీలో కూడా పక్క పక్కనే హౌసెస్ ఉండేవి. కుటుంబ పరంగా అనుబంధం ఉంది, అలాగే వర్క్ పరంగా కూడా. ఆయన చాలా కమిటెడ్ ఇంజనీర్. ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రతి ఒక్కరిని చాలా ఆత్మీయంగా పలకరిస్తారు. ఆయనతో ఒకసారి అనుబంధం ఏర్పడితే జీవితాంతం కొనసాగుతుంది ఆ అనుబంధం. గొప్ప స్ఫూర్తినిచ్చే వ్యక్తి ఆయన. అట్లాగే విధి నిర్వహణలో కూడా ఆయన చాలా కమిటెడ్, వెరీ డెడికేటెడ్ ఇంజనీర్. ఆయన సేవలు చాలా అద్భుతమైనవి. అక్కడ కేటీపీఎస్లో ఉండనివ్వండి, తర్వాత విద్యుత్ సౌధకు వచ్చారు, ఆయన ఈఆర్పీలో వర్క్ చేశారు. చాలామంది ఇంజనీర్లకి ఆయన స్ఫూర్తినిచ్చారు. ముఖ్యంగా రమేష్ గారితో పాటు వాళ్ళ సతీమణి కూడా చాలా ఉత్తమరాలు. ఆవిడ గుర్తుంచుకోవాలి, ఎందుకంటే వాళ్ళ అత్తమ్మని చూసే విధానం కానీ, పిల్లలు, కుటుంబ బాధ్యతలు, ఆవిడ ఉద్యోగం చేస్తూనే కుటుంబ బాధ్యతలు, ఇటు భర్తకి సహకారం అందించడంలో కానీ అన్నీ ఆవిడని చూసి చాలా మనం విషయాలు నేర్చుకోవచ్చు. అలాగే రమేష్ గారి వ్యక్తిత్వం కూడా చాలా గొప్ప వ్యక్తిత్వం. ఆయన ఏంటంటే కాల్ చేశారు, నేను మీ రిటైర్మెంట్కి ఉండట్లేదు, అమెరికా వెళ్తున్నాను పాప దగ్గరికి అని చెప్పి మొన్న లాస్ట్ వీక్ వచ్చి కలిసి మాకు తన అభిమానం, తన దీన్ని ప్రేమని పంచి వెళ్ళారు. అది డెఫినెట్గా గొప్ప అనుభూతి, ఆనందాన్ని ఇచ్చింది. అది వారి వ్యక్తిత్వం, అది ఆయన మంచితనం. ఆయన ఎప్పుడూ స్ఫూర్తివంతమైన జీవితాన్ని గడిపారు, ఇప్పటికి కూడా. అలాగే వాళ్ళ పిల్లలు కూడా చాలా సాధించారు. వాళ్ళు చాలా అదృష్టమే. రమేష్ గారితో మాకున్న అనుబంధం 26 సంవత్సరాలు దాదాపు.